ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హలో, హలో, చెప్పండి. ఎవరు? నేనెవరైతే ఎందుకులేమ్మా, జానకమ్మ బాగుండాలి, బాధలకు దూరంగా ఉండాలని రోజు ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను తల్లి. కానీ ఆ దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడో, ఇంకా ఆ జానకమ్మకి ఇలాంటి పరీక్షలు ఎందుకు పెట్టాలని చూస్తున్నాడో అర్థం కావట్లేదమ్మా. ఎవరు మీరంటే చెప్పరే? దేవుడేంటి, పరీక్ష ఏంటి? ఏం మాట్లాడుతున్నారు మీరు? జరిగిందే మాట్లాడుతున్నానమ్మా. ఏం జరిగింది? నేను కళ్ళతో చూస్తానని, కల్లో కూడా అనుకోనిది, నా చెవులతో వింటానని జన్మలో అనుకోనిదే జరిగిందమ్మా. ఎవరివయ్యా నువ్వు? విషయం చెప్పకుండా విసిగిస్తున్నావేంటి? చెప్పడానికే చేశానమ్మా, కానీ అది చెప్పడానికి నాకు మనసు రావడం లేదు. మీ ఫోన్కి వీడియో పంపిస్తాను, మీరే చూడండి. హలో హలో, ఇప్పుడు దాన్ని కొట్టరా ఆ వీడియో. నేను ఆ వ్రతానికి వెళ్తుంది, ఆ జానకితో కలిసి వెళ్ళడానికి ఒప్పుకుంది నా కూతురి సంతోషం కోసం మాత్రమే కాదు, ఆ జానకి పైన ప్రతీకారం తీర్చుకోవడం కోసం కూడా. ఆ జానకి మీద ప్రతీకారం తీర్చుకోవడానికి ఆ జానకి నాకు మంచి అవకాశాన్ని ఇచ్చింది. ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వృధా చేసుకోను. తన చెల్లెలి కూతురు వైపు నిలబడి కట్టుకున్న భర్తని కూడా చూడకుండా నన్ను కట్టుబట్టలతో వీధిలో నిలబడేలా చేసింది. నన్ను, నా వాళ్ళని బాధతో విలవిల్లాడేలా చేసింది. దానికి అంతకంత ప్రతీకారం ఈ రోజు తీర్చుకుంటాను. వ్రతానికి నాతో కలిసి వస్తుందిగా, వచ్చినప్పటి నుండి వ్రతం అయిపోయి తిరిగొచ్చే వరకు అడుగడుగునా తనకి నేనేంటో చూపిస్తా. ఇన్ని రోజులు ఆ జానకి ఈ రఘురాం ప్రేమ, అభిమానం, ఆప్యాయతల్ని చూసింది కదా. ఈ రోజు ఈ రఘురాం ద్వేషం, అసహ్యం, అవమానం చూపిస్తే ఎలా ఉంటుందో చూపిస్తా. చూడు, ఇవాళ నా చేతిలో ఆ జానకి పని అయిపోయినట్టే. అద్యా, పెద్దమ్మా చూడు, ఇలా వెళ్తే సరిపోతుందిగా. వెళ్ళకపోతే సరిపోతుంది పెద్దమ్మా. ఆ? ఏం మాట్లాడుతున్నావమ్మా? అవును, నువ్వు పెద్దనాన్నతో కలిసి వ్రతానికి వెళ్ళడానికి వీల్లేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.